రైట్ ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, రంగారెడ్డి జిల్లాలో కీలకమైన రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇది కాంగ్రెస్ కి ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుంది? బీఆర్ఎస్ పై ఎందుకని అంత అసంతృప్తి? మీ అనాలిసిస్ ఏంటి? రాధిక, అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో స్వామిగౌడ్ నివాసం దగ్గర మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఇతర వాళ్ళు కలిసిన సందర్భంలో ప్రకాష్ గౌడ్ కూడా అక్కడ కలవడం జరిగింది. అప్పుడే దీనికి సంబంధించినటువంటి ఒక వార్త అంటే ప్రకాష్ గౌడ్ త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరతాడు అనేటువంటిది. లేదు మేము సామాజిక సమీకరణలో భాగంగా స్వామిగౌడ్ నివాసంలో కలుసుకున్నాము తప్ప దీని వెనకాల రాజకీయ ప్రాధాన్యత లేదు అని ఖండించినటువంటి సందర్భం మనం చూసాం. ఎందుకంటే స్వామిగౌడ్ నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేంద్రనగర్ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో పాటు ఇతర కొంతమంది బీసీ మరీ ముఖ్యంగా గౌడ సామాజిక వర్గాన్ని నేతలు ఆ ఫోటోలు అన్ని బయటకు రావటం, ఆ సందర్భంగా రాజకీయంగా పెద్ద దుమారం లేవటం అనేటువంటి జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్ మెదక్ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ, హైదరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు కానీ, అదేవిధంగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కానీ, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కానీ, గూడెం మహిపాల్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కలిసిన సందర్భంలో కూడా ఈ నలుగురు ప్రోటోకాల్ కోసం కలిసాము, మాకు ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన నిధుల కోసం కలిసామని తలా ఒక మాట మాట్లాడిన సందర్భంలో కూడా ఇదంతా కూడా ఎట్లా జరిగింది అంటే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎందుకంటే మెదక్ బీఆర్ఎస్ కి గెలిచే ఒక పార్లమెంటు లోక్సభ స్థానాల్లో ఒక బలంగా ఉన్న దాంట్లో మెదక్ ఒకటి ఉంది. ఎందుకంటే మెదక్ లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు మెదక్ లోక్సభ రోహిత్ తప్ప మైనపల్లి రోహిత్ తప్ప మిగిలినవన్నీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి అక్కడి నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది అనేటువంటి ఒక సంకేతం ఉన్న నేపథ్యంలో అక్కడ నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం అనేటువంటి కూడా అటు బీఆర్ఎస్ లో రాజకీయంగా కలకలం సృష్టిస్తే రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చకి దారితీసింది. ఇది కొంచెం ప్రకాష్ గౌడ్ ఇటీవల కాలంలో అంటే ఇవాళ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ గౌడ్ నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు. అది సామాజిక సమీకరణలో భాగంగా గౌడు సామాజిక వర్గం యొక్క సమావేశంలో భాగంగా జరిగింది అనుకున్నాను. కానీ ఇవాళ వ్యక్తిగతంగా ఆయన రేవంత్ రెడ్డి నివాసం దగ్గరికి వచ్చి కలవటం అనేటువంటిది ఖచ్చితంగా ఇది ఒక రాజకీయంగా ఒక పెను సంచలనం, పెను దుమారమే. బీఆర్ఎస్ కి ఇది ఒక రకంగా వర్గాలు తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ముఖ్యంగా బీఆర్ఎస్ లో తీవ్రమైన చర్చ ఉంది. ఎందుకంటే అంటే కేటీఆర్ రిపబ్లిక్ డే రోజు ఒక సుమతి శతకాన్ని పోస్ట్ చేశాడు ఎక్స్ అంటే ట్విట్టర్ వేదికగా. దాంట్లో ప్రధానంగా కుక్కని తీసుకుపోయి బంగారు సింహాసనం కూర్చోబెట్టిన కుక్కే అనేటువంటి పద్ధతులు, అంటే ఒక మనిషిని కూడా ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టిన ఆయన బుద్ధులు మారము ఆయన అనేటువంటిది ఇండైరెక్ట్ గా అంటే కాంగ్రెస్ గెలవటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ స్థానంలో కూర్చోవటాన్ని జీర్ణించుకోలేని పద్ధతుల్లో ఆ ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశాడు అనేటువంటిది ఒకటైతే, మరో ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళ వేరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సమావేశంలో 6 నెలల్లో మన ముఖ్యమంత్రిని కేసీఆర్ చేసుకుందాం అనేటువంటి కామెంట్ కానీ, ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం 6 నెలలు ఉండదు 3 నెలలు ఉండదు, ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అని తరచూ అంటే మొదటి పల్లా రాజేశ్వరి దగ్గర నుంచి కళ్యాణ్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి తాజాగా కేటీఆర్ వరకు వస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కామెంట్స్ అన్ని కూడా టీఆర్ఎస్ లో కొంత జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ వర్గాలే మనం ఓడిపోయినాం, ఓడిపోతే డిగ్నిఫైడ్ గా ఉండాలి, ఓడిపోయిన తర్వాత ఒక కొత్త ప్రభుత్వానికి కనీసం 5-6 నెలలు టైం ఇవ్వాలి, 5-6 నెలల టైంలో వాళ్ళు కొన్ని కార్యక్రమాలు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటము, వాళ్ళ ఫెయిల్యూర్స్ ప్రభుత్వ పరంగా కానీ పాలనా పరంగా కానీ వాళ్ళ యొక్క వైఫల్యాలు మీద ప్రభుత్వాన్ని ఎండగట్టడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వాన్ని ఎదుర్కోవటం, ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ప్రజల్లోకి వెళ్ళటం అనేటువంటిది ఒక రాజకీయ ప్రక్రియ. కానీ అట్లా కాకుండా గెలిచిన మరుక్షణం నుంచే ఈ ప్రభుత్వం ఉండదను, ఈ ప్రభుత్వం కూలిపోతుందను, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనగోళ్ళలో ఉండదను, త్వరలోనే మళ్ళీ మనం అధికారంలోకి వస్తామను, 6 నెలల్లోనే కేసీఆర్ సీఎం అవుతాడను, త్వరలోనే మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని మాట్లాడటం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో సరైన విధానం కాదు. దీనివల్ల అనవసరంగా ప్రజల్లో చులకన అవుతాం, ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన వస్తుంది, ప్రజలు కూడా మనల్ని విశ్వసించరు.
మంచికో చెడుకో ప్రజలకు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును మనం గౌరవించాలి, ఆ తీర్పుని కొనసాగించాలి. ఆ తీర్పుకు అనుగుణంగా మనం కొంతకాలం సైలెంట్ గా ఉండాలి. రాజకీయంగా కొన్ని విమర్శలు చేయొచ్చు. విమర్శలు చేయడానికి కూడా ఒక టైం ఉంటది. రాజకీయంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టచ్చు, ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎండగట్టచ్చు, ప్రభుత్వం యొక్క చేస్తున్నటువంటి నడవడికలో వాళ్ళ పాలనలో జరుగుతున్న తప్పుల్ని ఎండగడుతూ మన ప్రజల్లో పోవాలి తప్ప ఈ రకమైనటువంటి ప్రకటనలు, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అనేటువంటిది ప్రజల్లో మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించటం లేదు, అహంకారపూరితంగా ఒకటిని పోతున్నాం, లేదంటే ఇది ఒక రకంగా ప్రజల యొక్క తీర్పును కూడా అవహేళన చేస్తున్నాం అనేటువంటి ఒక సంకేతం దారితీసే అవకాశం ఉంది. దానివల్ల మన ప్రజల్లో చులకనయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి చర్చ బీఆర్ఎస్ లో చాలా తీవ్రంగా ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లో చాలా మంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేటువంటిది మనకున్నటువంటి సమాచారం. ఈ కాంటెస్ట్ లో చూసినప్పుడు 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో సమావేశం కావటం కానీ, లేదు తాజాగా ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డితో కానీ మాజీ ఎమ్మెల్యే ప్లస్ మాజీ మేయర్ కూడా హైదరాబాద్ నగర మేయర్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ తీగల కృష్ణారెడ్డి కానీ, తీగల కృష్ణారెడ్డి కూడా చెప్పాడు పార్టీలో సరైనటువంటి గౌరవం లేదని. ఇటీవల కాలంలో బిఎల్ శ్రీనివాస్ అని ఒక సీనియర్ నాయకుడు కూడా ముషిరాబాద్ ప్రాంతానికి చెందిన బిఎల్ శ్రీనివాస్ కూడా ఈ పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత లేదు అనేటువంటి పద్ధతిలో కామెంట్ చేశాడు. అంటే వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏంటంటే పార్టీ నాయకత్వం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్యానికి విలువిచ్చే విధంగా ఒక ప్రతిపక్ష పార్టీగా హోందాగా వ్యవహరించే విషయంలో సరైనటువంటి విధానాన్ని ప్రదర్శించడం లేదు అని నిన్న సెక్రటరియట్ లో తీగల కృష్ణారెడ్డి కావచ్చు, అంతకుముందు 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంచనా రేవంత్ రెడ్డిని కలవటం కావచ్చు, ఇవాళ ప్రకాష్ గౌడ్ని కలవటం కావచ్చు, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇవి పార్టీ అధినాయకత్వం అనుసరిస్తున్న విధానాలే ఆ పార్టీకి నష్టం తీసుకొస్తున్నాయా అనేటువంటి చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలో తీవ్రంగా ఉంది. ఆ కాంటెస్ట్ లో చూసినప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా బహుశా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అనేటువంటిది, ఈ రకమైనటువంటి కేటీఆర్ కానీ లేకుంటే కవిత కానీ ఇతర నాయకులు కానీ చేస్తున్నటువంటి కామెంట్స్ అనేటువంటివే ఆ పార్టీకి చాలా మంది ఎమ్మెల్యేలను కానీ ఇతర నాయకులు కానీ దూరం చేశారు. రైట్ సార్. శ్రీనివాస్ గారు, గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాష్ గౌడ్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో చేరడం చూస్తుంటే ఇక గతంలో టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? అని అనుకోవటానికి లేదు. సరే, టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఎమ్మెల్యేలు కొంత ఎక్కువ అటాచ్మెంట్ పాత టీడీపీ క్యాడర్ తో కానీ, పాత టీడీపీ రాజకీయంగా టీడీపీ యొక్క విధానాలు కానీ, లేదంటే టీడీపీ వాసన ఉన్నటువంటి వాళ్ళు కానీ, కొంత రేవంత్ రెడ్డి టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళకి అటాచ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశం నుంచి మనం అట్లా అనుకోవచ్చు. కానీ నేను ఏమంటానంటే ఒక్క టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే అనేది అనుకోవడానికి లేదు. అనుసరిస్తున్న విధానాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓడిపోయిన తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలు అనేటువంటిది మనల్ని ప్రజలు విశ్వసించరు, ప్రజలు మనల్ని గౌరవించరు, ప్రజలు మనల్ని సులకనగా చూసే ప్రమాదం ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది 2 నెలలు అయింది, ఇంకొక 4 నెలలు 5 నెలల్లో టైం దొరుకుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవచ్చు, ప్రజల్లోనే అన్రెస్ట్ వస్తుంది, మాకు ఇచ్చిన హామీలు అమలు కావటం లేదు, ఏదైనా కావచ్చు, అది ఇంకోటం అమలు కాదు. అమలు కానప్పుడు ప్రజల నుంచి అసంతృప్తి వచ్చేంత వరకు, అది రైతుల నుంచా, లేదంటే మహిళల నుంచా, యువకుల నుంచా, లేకుంటే ఇతర వర్గాల నుంచో అసంతృప్తి వస్తుంది. వచ్చిన దాకా మనం ఓపిక పట్టాలి. ప్రజల్లో వచ్చిన అసంతృప్తిని అప్పుడు మనం పొలిటికల్ గా క్యాష్ చేసుకోవాలి తప్ప మనమే ముందు అసహనానికి గురయ్యి, మనమే ముందు ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం విఫలం అయిపోతుంది, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం 3 నెలలు ఉండదు, 2 నెలలే ఉండదు, మనం త్వరలోనే మన అధికారంలోకి వస్తాం, ఇవి మాట్లాడటం అనేటువంటిది ఇది ప్రజల కన్నా, మనం ప్రజల యొక్క అసహనం కన్నా, ప్రజలకు ఉన్న వ్యతిరేకత కన్నా ముందే మనం తొందరపడి ఈ రకమైనటువంటి ప్రకటనలు చేయటం, ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది ప్రజలు కూడా వాళ్ళకున్న అసంతృప్తి పక్కన పెట్టి మన మీద వ్యతిరేకత పెంచుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వం అమలు చేయటం లేదు, పథకాలు ఇస్తున్న హామీలు అమలు చేయటం లేదని ప్రభుత్వం మీద ప్రభుత్వం రావాల్సిన వ్యతిరేకత స్థానంలో అది వీళ్ళకి అంత ఓపిక కూడా లేదేంటి, వీళ్ళు అంత అసహనానికి ఎందుకు గురవుతున్నారు, వీళ్ళకి అంత తొందర ఎందుకు అని మనల్ని తప్పుపట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ రకమైనటువంటి ప్రవర్తన కరెక్ట్ కాదు, ఇది ఇట్లాగే కొనసాగితే ఈ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ పార్టీకి మనుగడే ఉండదు అనేటువంటి భావన బహుశా ఆ పార్టీలో జరుగుతుందా, ఆ పార్టీలో చర్చకి దారి తీసిందా, అందులో భాగంగానే మొన్న బీఆర్ఎస్ 4 ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ ప్రకాష్ గౌడ్ కానీ దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారా అనేటువంటిది అయితే అనిపిస్తుంది. శ్రీనివాస్ గారు,
ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్లో చేరికల పరంపర కొనసాగింది. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు తర్వాత ప్రకాష్ గౌడ్ చేరికతో మొదలైన వలసలు బీఆర్ఎస్లో సునామీ సృష్టించే అవకాశం ఉందా? అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మీద కొంత అపనమ్మకం, అంటే బీఆర్ఎస్ పార్టీ సరే అధికారంలోకి వస్తాం అనే పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్, అంటే అసలు వాళ్ళు ఊహించని, అంటే వాళ్ళు కళలో కూడా ఊహించని, ఊహకు కూడా అందని ఫలితం వచ్చింది అనేది అనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చర్చ ఏంటంటే ఊహించిన ఫలితాలు వచ్చిన రావడంతోనే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. మా నాయకత్వం అసలు మనం ఊహించలేదు, మనం ఓడిపోతామని అనుకోలేదు, అనుకోని ఫలితాలు వచ్చినాయి అనేటువంటి ఒక ఆలోచన నుంచే ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించదు, మనం త్వరలోనే మన అధికారం చేపడతాం అని ప్రకటించడం వెనకాల వాళ్ళు ఊహించని ఫలితాలు వచ్చినాయి. వాళ్ళు అసలు ఊహకు కూడా ఊహించలేదు, కాబట్టి దాని నుంచి అసహనంతోనే ప్రకటన చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు అంటారు. రెండోది మీరు అన్నట్టుగా ఎన్నికల ముందు జాయినింగ్స్, అంటే ఎన్నికల ముందు ఆ పార్టీ అనుసరించిన విధానాలు కావచ్చు, ఆ రెండు టర్ములు, అంటే దాదాపు 9.5 సంవత్సరాలు ప్రభుత్వం అనుసరించిన విధానాలు, అంత ఉద్యమకారులను పట్టించుకోకపోవటము, లేకుంటే ఎవరిని ప్రజల్ని కలవకపోవటం, ముఖ్యమంత్రి ప్రజల్ని కలవకపోవటం, మంత్రులు కూడా సరిగ్గా రెస్పాండ్ కాకపోవటం, ఇవన్నీ కారణాలు. ఈ కారణాల ఫలితంగా వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరు ఏమనుకున్నా కేసీఆర్ ముందు మిగిలిన వాళ్ళు ఎవరు కూడా సరిపోరు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను ఊహించుకొని ఇతరులను ఊహించుకున్నప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలనుకుంటారు, కాబట్టి అనివార్యంగా మళ్ళీ కేసీఆర్ చూసి మాకు ఓట్లేస్తారు అని అనుకున్నారు. కానీ కేసీఆర్ వల్లే ప్రజల వ్యతిరేకత వచ్చిందనే విషయాన్ని వాళ్ళు మిస్ అయ్యారు. అంటే కేసీఆర్ యొక్క యాటిట్యూడ్ వల్ల, కేసీఆర్ అనుసరించిన విధానాల వల్ల ఎవరిని కలవపోవటము, సెక్రటరీ రాకపోవటము, ఉద్యమకారులను పక్కన పెట్టడము, ఇవే మా ఓటమికి కారణం అని అనుకోవటం బదులు కేసీఆర్ చూసి ఓటేస్తారు, కేసీఆర్ చూసి మళ్ళీ మేము 3వ అధికారంలోకి వస్తాము అని అనుకున్నటువంటి ఒక రకంగా అంచనా తప్పు అనేటువంటిది రాజకీయ వర్గాలు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ చెప్తున్నటువంటి విశ్లేషణ. కానీ ఇప్పుడు మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే యాటిట్యూడ్, అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించకపోవటం, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకపోవటం, ప్రజలు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా ఓపిక పట్టి 5 నెలలు 6 నెలలు వెయిట్ చేయలేకపోవటం, ఇంతలోనే అసలు ఈ ప్రభుత్వం పని అయిపోయిందని, ఈ ప్రభుత్వం విఫలమైపోయిందని, ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదని, కాబట్టి ఈ ప్రభుత్వం అమలు చేయలేదని ఇట్లాంటివి మాట్లాడటం వల్ల ఆ పార్టీలో ఆనాడము ఒక రకమైనటువంటి ప్రభుత్వంలో ఉండి ఎవరిని పట్టించుకోలేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదు, యాటిట్యూడ్ ప్రాబ్లం అని ఒకటంటే ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది అనేటువంటి భావన ఇప్పుడు కొనసాగుతుంది. కాబట్టి మొత్తం వెరిసి ఆ పార్టీ నాయకత్వం యొక్క వైఖరి అనే కలిగిస్తున్న అంశం ఆ పార్టీకిలో కొంత అసంతృప్తిని కలిగించడానికి నాడు నేడు కూడా ఒకే తీరులో ఉన్నారు. గెలిచినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అదే తీరులో ఉన్నారు, ఓడిపోయిన తర్వాత కూడా అదే తీరులో వాళ్ళ వ్యవహార శైలి ఉంది అనేటువంటిది ఆ పార్టీలో ఉన్న చర్చ. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ శ్రీనివాస్.